ఈ సమయంలో మనం పాట పాడుకుందాం. కుమారి ఆలకించు అనే పాట మనం పాడుకుందాం. పాట సంఖ్య 24 పాట పాడుకుందాం. 24 పాట పాడుకుందాం. మొదటి 2 వచనాలు, తర్వాత 5 వచనం మాత్రమే పాడుకుందాం. మొదటి 2 వచనాలు, 5 వచనాలు, 5వ వచనం మాత్రమే పాడుకుందాం. గెచ్చు నిలబడి పాడుకుందాం. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గు, నీవాలోచించి కుమారి చెవియొగ్గు. నీ రాజు నీ ప్రభు నీ సొగసును కోరి, నీ రాజు నీ ప్రభు, నీ రాజు నీదు సౌందర్యమును గోరి, ఈ రాజు నీదు సౌందర్యమును గోరి, ఈ రాజు నాకు నమస్కరించును, ఈ రాజు నాకు నమస్కరించును. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గు, నీవాలోచించి కుమారి చెవియొగ్గు. దూరు దేశకు మాటే నైవేద్యము నాను తీసుకొని వచ్చును, దూరు దేశకు మాటే నైవేద్యము నాను తీసుకొని వచ్చును. ప్రజలలో ఐశ్వర్యవంతులు, ప్రజలలో ఐశ్వర్యవంతులు, దయను వెదకేదారు, కుమారి నీ దయను వెదకేదారు. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గు, నీవాలోచించి కుమారి చెవియొగ్గు. 5వ వచనం. ఉత్సాహ సంతోషంతో వారు వచ్చుచున్నారు, ఉత్సాహ సంతోషంతో రాజనగరిలో ప్రవేశించుచున్నారు, రాజు నగరిలో ప్రవేశించుచున్నారు, కన్యాకలందరు రాబడుచున్నారు, కన్యాకలందరు. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గు, నీవాలోచించి కుమారి చెవియొగ్గు. మరువుము నీదు సొంత జనమును, మరువుము నీదు సొంత, మరువుము నీదు తండ్రి, మరువుము నీదు కుమారి ఆలకించు,
చెప్పండి. బైబిల్స్ పైకెత్తి బైబిల్స్ పాట పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి, గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ స్తోత్రాలు. ఇంతవరకు మొదటి సెక్షన్ ఆరాధనలో మీరెంతో సహాయపడుతూ వచ్చినారు. దేవా, మీ స్తోత్రాలు. ప్రభువా, మరి తండ్రి, మా మధ్య మీరు ఉంచబడిన మరి రొట్టె, మరి రసము, ద్రాక్ష రసము ప్రభా, మీ శరీరానికి మీ యొక్క రక్తానికి సూచనగా ఉన్న ఈ పాత్రను మేము పాలు పంపును పొందక ముందుగా మీ వాక్యం చేయటం మేము హెచ్చరిక చేయబడి ప్రభా తండ్రి నాయన, మరి మీరు అక్కడికి సిద్ధపరచబడినట్లు యోగ్యమైన రీతిలో పాత్రలు చేయబడినట్లు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెరబడిన ఆకాశం దయచేసి మీ వర్తమానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, తోడుని నడిపించండి. ప్రభా, వినువారికి వినుబుద్ధి కలిగించాయి. ప్రభా, విసుగు ప్రభా తండ్రి నాయన, ప్రభా నాయన, మరి మా హృదయంలో మనసులో రాకుండా ప్రభా చూడండి. ప్రభా, ప్రార్థన చేస్తున్నాం. టైం అని అదని ఎండని ఇలాంటి దురాలోచన రాకుండా చూడండి, ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యానికి ప్రభా మనసు పెట్టేవారుగా మరి ప్రియులను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, తోడుని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం దేవుణ్ణి ఆరాధించే నిమిత్తము పిల్లల్ని గొడవ చేయకుండా చూడమ్మా, లేదంటే ఎక్కడికొచ్చి కూర్చోమని చెప్పు. శబ్దం రాకూడదు. ఎవరు ఒక్క నుండి రావాలి, ఇద్దరు ఉండకూడదు అక్కడ. సరే, ఇక్కడ మనం చూద్దాం. దేవుని వాక్యం ప్రభు యొక్క పాత్రలో మనం పాలు పంపులు పొందక ముందుగా మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము మరి చూసుకొని మరి యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. మొట్టమొదటిగా చూడండి, మరి కీర్తన మొదటి దినవృత్తాంతములు మరి దయచేసి చూడండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 29వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 16 వర్స్ 29. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యమును పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. రెండవ వాక్యం కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 28, 28వ వచనం. 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడు చదివిన ఈ రెండు వాక్యములను మరి దీవించి ఆశీర్వదించి మరి వినికిడిలో దేవుడు మనకు సహాయం చేసి మరి వాక్యానుసారంగా పరీక్షించుకున్నట్లుగా దేవుడు మనతో మాట్లాడునుగాక. సరే, ఇప్పుడు ఉదయకాలము
మరి మనం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నాం. ఏంటి వాక్యం అంటే ఈ దినవాక్యం. ఈరోజు దినవాక్యం మీద ఉదయకాలము ఆరాధన వర్తమానం చూసుకున్నాం. ఏంటి అది? ఏంటి దినవాక్యం? అది నైవేద్యమును చేతపుచ్చుకొని. కాబట్టి నైవేద్యమును చేతపుచ్చుకొని ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి చేరుడి అని మాట మనం చూసాం. కాబట్టి నైవేద్యం అంటే ఏమిటో మనం మీకు వివరించను. అయితే నైవేద్యం యొక్క అర్థము, నైవేద్యానికి కావాల్సిన పదార్థాలు, వండి తీసుకొచ్చిన ఆహార పదార్థాలు ఏమిటో అవన్నీ కూడా మనం చూసాం. చూసిన తర్వాత అందులో 5 ప్రాముఖ్యమైన పదార్థాలు, ఆత్మానుసారమైన అర్థాన్ని మనము మరి ఉద్దేశించి మరి దాని మీద 5 పదార్థముల మీద మరి నైవేద్యముల యొక్క ఆ 5 పదార్థముల మీద ఆరాధన వర్తమానం మనము వింటూ వచ్చాం. 5 సంఖ్యలు మనం చూసాం. 5 పదార్థాలు. అందులో గోధుమ పిండి ఒకటి, అందులో నూనె ఒకటి, గోధుమ పిండి ఒకటి, తర్వాత ద్రాక్షరసం ఒకటి, ఉప్పు ఒకటి, సాంబ్రాణి. ఇవి మరి నైవేద్యములు కావలసినటువంటి వస్తువులు. వీటన్నిటిని కలిపితే వచ్చే పదమే నైవేద్యము. కాబట్టి నైవేద్యము అంటే ఆ దినాల్లో మరి దేవునికి మరి అర్పించవలసినటువంటి మరి అర్పణలో ఇదొక భాగం. అప్పుడు ఏమంటారంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మానసికంగా వాళ్ళు తృప్తి చెందుతారు. దేవునికి మేము నైవేద్యం ఇచ్చాము అని చెప్పి మానసికంగా వారు ఒక ఆనందాన్ని వాళ్ళు తృప్తిగా ఉంటారు. అందుకనే మనం కూడా ఆత్మ సంబంధమైన ఆరాధన చేసి ఇప్పుడు మనం ఏమై ఉన్నాం చెప్పండి? తృప్తిపరచబడి ఉన్నాం. నా దేవునికి నైవేద్యం అర్పించాను, నైవేద్యపూర్వకంగా దేవుని ఆరాధించాలని ఒక తృప్తి మనలో ఉంది లేదా? ఆరాధించే వాళ్ళు ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇప్పుడు నైవేద్యములు దేవుని సన్నిధి తీసుకొని పోబడ్డాయి ఉన్నాయి. అందుకని ఇప్పుడు 2వ భాగానికి వస్తున్నాం. ఇదే వాక్యమును ఆధారం చేసుకొని నైవేద్యములు చేతపుచ్చుకొని అనే మాట మనం చూసాం. ఎందుకంటే మరి ఈ నైవేద్యం అనేది ఆరాధనకు సాదృశ్యం అని కూడా మనము ఉదయకాలంలో చెప్పుకుంటూ వచ్చాం. సరే, ఇప్పుడు నైవేద్యంలో మనం ఎటువంటి నైవేద్యము అనే అనుభవం కలిగి ఉండాలో, మనం అర్పించే నైవేద్యంలో మనం ఎలాంటి వారంగా ఉండాలి. కాబట్టి నైవేద్యాన్ని అనగా ఆత్మ సంబంధమైన ఆరాధనను సమర్పించిన మనము ఎలాంటి నైవేద్యంగా జీవించాలి, ఎలాంటి నైవేద్యం అనుభవంలో ముందుకు సాగిపోవాలనేదే కొన్ని కారణాలు చెప్పి నేను వాక్యం ముగిస్తాను. చూడండి, దానికి ముందుగా ఒక వాక్యం ఉంది. అన్నిటికీ మూల వాక్యం ఏంటంటే లేవియాకాండము 6వ అధ్యాయం 23వ వచనం. లేవియాకాండము 6వ అధ్యాయము 23వ వచనం. లేవియాకాండము 6:23. లేవియాకాండము 6వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. చదవండి. యాజకుడు అది తినవలదు. తర్వాత చూడండి, నైవేద్యం గురించిన విధి ఏదనగా అని ఒకటి చూడండి. అక్కడ 6వ అధ్యాయంలోనే అక్కడ వ్రాయబడింది. ఎన్నో వచ్చిన ఇసుకరేది 14గా చదవండి. నైవేద్యమును గురించిన విధి ఏదనగా, చాలు, నైవేద్యమును గురించిన విధి ఏదనగా. ఇప్పుడు అదే మనం చూసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రభు బలిలో పాలు పంపును పొందకముందు మనం నైవేద్యం గురించిన విధులు కొన్ని ఉన్నాయి. ఆ విధులు ఎలాంటి నైవేద్యం గురించిన విధి మనము కలిగి ఉండాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క పేరుంది. ఇప్పుడు వస్తువులు కాదు. ఇంతకుముందు ఆరాధనలో ఏం చెప్పుకున్నాం? నైవేద్యానికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటో, పదార్థాలు ఏమిటో అవన్నీ మనం చెప్పుకున్నామా లేదా? చెప్పండి, చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఒక్కొక్క నైవేద్యాన్ని గురించినటువంటి పేరు రాయబడింది. ఆ పేరుని బట్టి మనం జీవించాలి, ఆ పేరుని బట్టి మనము నడుచుకోవాలి అనేది మనము మరి వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. చూడండి, మొట్టమొదటిగా నైవేద్యం గురించినటువంటి విధి, మనం ఎటువంటి విధిని కలిగి ఉండాలి అంటే నిర్గమాకాండము 29వ అధ్యాయం. నిర్గమాకాండము 29వ అధ్యాయం 24వ వచనం. నిర్గమాకాండము 29
24 చదువుకుందాం. అందరూ చదువుదాం, దయచేసి అందరూ చదువుకుందాం. అందరూ తీసి చదివితే మంచిది వాక్యం. నిర్గమాకాండము 29, 24 వచనం. అహరోను చేతుల్లోనూ అతని కుమారుల చేతుల్లోనూ వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని కాబట్టి చెప్పండి. అహరోను చేతుల్లోనూ అతని కుమారుల చేతుల్లోనూ వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అది ఏ ఆడింపాలి అంటే ఈ నైవేద్యానికి ఏం పేరు? అల్లాడింపబడిన నైవేద్యము. కాబట్టి ఆ నైవేద్యానికి ఏమేమి తీసుకొని రావాలో అవన్నీ ఎవరి చేతిలో పెట్టాలి? అక్కడ రాయబడింది, అహరోను చేతిలో అతని కుమారుని చేతిలో పెట్టాలి. వారు ఏం చేస్తారు? దాన్ని తీసుకొచ్చి దాన్ని యెహోవా సన్నిధిని అల్లాడింపజేస్తారు. ఈ మాట అన్నప్పుడు మనకి ఏం గుర్తు వస్తుంది చెప్పండి? ఏం గుర్తు కావాలా? అల్లాడింపబడిన మాట బైబిల్ అంతట్లో ఫస్ట్ వాక్యం ఒక మాట రాయబడింది. ఏంటి జనం మీద ఏముంది మరి? అది చెప్పరే. దేవుని ఆత్మ దేని మీద? చూడండి, భూమి ఆకాశం కాదు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో మరి 2వ వచనం అక్కడ ఏమని రాయబడింది? దేవుని ఆత్మ జనములపై ఏమవుతుంది? అల్లాడింపబడుతుంది. కనుక దేవుని నైవేద్యము ఎలా అర్పించేవారు అంటే అల్లాడింపబడిన నైవేద్యము. దేవుని ఆత్మ జనముల మీద అల్లాడింపబడినట్టుగా మన ఆత్మ కూడా ఎలా ఉండాలి? నైవేద్యం గురించి అల్లాడింపబడాలి. అలా ఆ విషయంలో మనము మరి ఎంతో తీవ్రత కలిగి ఉండాలి. ఎంతో తీవ్రత, ఎంతో మంట, ఆతృత కలిగి ఉండేవారంగా ఉండాలి. అందుకనే ఆత్మ విషయంలో ఏముండాలి? తీవ్రత కలవారే. ఆసక్తి విషయంలో ఏం కావాలి? మాంద్యునిగా ఉండాలా? చెప్పండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయంలో ఎలా ఉండాలి? తీవ్రత. నిజంగా నీ జీవితంలో, రక్షించబడిన నీ జీవితంలో, బాప్తిసం పొంది ఆరాధిస్తున్న నీ జీవితంలో ఎంతవరకు నీలో తీవ్రత ఉంది? అల్లాడింపడం అంటే అదే తీవ్రం కలిగి ఉండాలి. తీవ్రమైన జీవితం. ఆసక్తి విషయంలో దేవునికి నైవేద్యం చేయాలి. దేవునికి నైవేద్యం చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. తీవ్రత కలిగి ఉండాలి. ఉందా తీవ్రత? ఆ మంట నీలో ఉందా? ఆ ఆతృత నీలో ఉందా? ఏదో వాక్యం ఉంటున్నా, హాజరవుతున్నా, ఆదివారం హాజరవుతున్నట్టుగా, ఆఫీస్కి హాజరైపోయినట్టుగా ఆదివారం వచ్చి హాజరైపోతున్నావు. కానీ వారం అంతట్లో ఎంతో నీ తీవ్రత. కాబట్టి దేవుని విషయంలో ఆసక్తి విషయం ఎలా ఉండాలి? తీవ్రత. అల్లాడించడం అంటే ఎన్నో అర్థాలు వస్తాయి. అయితే దేవుని ఆత్మ తీవ్రత కలిగి ఉంది. అయ్యో అనే మంట. ఆ మంట నువ్వు కలిగి ఉన్నావా? కాబట్టి ఏ నైవేద్యం చెప్పండి? అల్లాడింపబడి నైవేద్యము. ఆ నైవేద్యం నీవు కలిగి ఉంటే, ఆ నైవేద్య విషయంలో నీవు ఆతృత, ఆసక్తి, తీవ్రత నీవు కలిగి ఉంటే అప్పుడు నీ జీవితంలో గొప్ప ధన్యురాలుగా ఉంటావు. కాబట్టి ఇది మొదటి విషయం. ఇక అంతకన్నా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. రెండవదిగా చూడండి, లేవియాకాండము 6వ అధ్యాయము 20వ వచనం. లేవియాకాండము 6వ అధ్యాయము 20వ వచనం. 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. చదవండి. 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. అహరోను అభిషేకం చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పించవలసింది ఏమనగా ఉదయమున సగము, సాయంకాలం సగము నిత్యమైన నైవేద్యము. ఏ నైవేద్యం చెప్పండి? నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు నిత్యమైన నైవేద్యము. మొదటిగా నైవేద్యం. ఏ నైవేద్యము మనం కలిగి ఉండాలి? అల్లాడింపాలి. అంటే నైవేద్యం చేసే విషయంలో ఆసక్తి, ఆతృత, మంట మనలో ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? తప్పకుండా
అన్ని విషయాలు ఆసక్తిగా ఉంటావు. ప్రార్థన, ఒక ఆరాధన, తర్వాత ఒక సువార్త విషయంలో, నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకున్న విషయంలో ఎన్ని రకాలుగా లేవు ఆసక్తి కార్యాలు. ఏదో వింటున్నావు, మరి ఇక ఒక చెవిత విని ఒక చెవిత విడిచిపెట్టిపోయినట్టుగా పోతున్నావు. ఏది నీలో ఫలింపు? ఈ వారం అంతా విన్న వాక్యం యొక్క ఫలింపు నీలో ఉందా? విన్న వాక్యం నీలో ఫలిస్తుందా? అదే ప్రభు ఇస్తున్న తీవ్రమైన హెచ్చరిక. ఆతృత, ఆసక్తి కలిగి ఉండాలి. రెండవ నైవేద్యం పేరు నిత్యమైన నైవేద్యం. నిత్య మరి నైవేద్యము. అందుకని మరి బలిపీఠం మీద నిత్యము ఏం మండుచుండాలి? అగ్ని. నిత్యము బలిపీఠం మీద ఏముండాలి? అగ్ని మండుచుండవలెను. చూడండి ఆ మాట ఎట్లుంది బైబిల్ లేవియాకాండంలో. చదవండి 6:12 చదవండి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఏం కాకూడదు చెప్పండి? ఆరిపోకూడదు. 13 బలిపీఠం మీద అగ్ని. చెప్పండి, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. కాబట్టి నీ యొక్క నైవేద్యం ఎలా ఉండాలి చెప్పండి? నిత్యము మండుచుండాలి, ఆగిపోకూడదు. ఆరిపోతే ఏమైపోయింది? ఆగిపోయినట్టే. కాబట్టి నువ్వు ఆరిపోతున్నావా, జారిపోతున్నావా? ఈ రాత్రి మధ్యాహ్న సమయంలో విశ్వాసిగా ఒకసారి ఆలోచించు. నిత్యము నీలో ఆరిపోతున్నావా నువ్వు? అందుకనే ఆ దినాల్లో మరి ఉదయము నైవేద్యము, అస్తమయ నైవేద్యము. అంటే నిత్యము, ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి నిత్యము దేవుణ్ణి నువ్వెంతగా ఆయన్ని ఆరాధిస్తున్నావు. కాబట్టి నిత్య నైవేద్యము నీ జీవితంలో కలిగి ఉండాలి. అంతేగాని ఆరిపోకూడదు. ఒకవేళ ఆరిపోతే పరిస్థితి అని చెప్పండి. ఆరిపోతే పరిస్థితి అండి. నీ ఇంట్లో దీపం ఆరిపోతే నువ్వు ఎలా ఉంటావు? అయోమయంగా ఉంటావు, ఏమాత్రం నెమ్మదిగా ఉండవు, సమాధానం ఉండదు. కాబట్టి దానికోసం నువ్వు కంగారు పడతావు. అయితే నీ దీపం ఆరిపోతే, ఎక్కడ దీపం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఒకవేళ నీలో ఉన్న దీపం ఆరిపోయింది అనుకోండి, నువ్వు దేనితో సమానం చెప్పండి? చచ్చిన వానితోనే సమానం. కాబట్టి నీలో ఉన్న ఆత్మ నీ దేహంలో ఉన్నప్పుడు నీవు సజీవంగా కనపడుతున్నావు. ఆ దీపం ఆరిపోతే పరిస్థితి ఏంటి? నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మీరు వాక్యం కంటే అలవాటుపూర్వకంగా వినిపోతున్నట్టు అనిపిస్తున్నారు. నాకు ఈ మధ్యన గమనిస్తున్నారు మీ గురించి. అలవాటుపూర్వకంగా వస్తున్నారు, అలవాటుపూర్వకంగా వాక్యం వింటున్నారు, పోతున్నారు. ఎంతవరకు మీరు ఫలిస్తున్నారండి? కాబట్టి దైవదాసుడి ద్వారా దేవుడు తన వాక్యాన్ని మరి మీకు మీకు బోధించినప్పుడు మీరేం చేయాలి? ఆ ప్రకారంగా జీవించాల్సింది పోయి ఏం చేస్తున్నారు? కళ్ళ కట్టినట్టుగా మీ క్రియలు కనిపిస్తున్నాయి నాకు. మీరు ఏమైనా అనుకోండి, ఎంతైనా బాధపడండి. ఎందుకు చెప్తున్నానంటే అది ఎంతో లోపల ఆత్మలో ఉన్నటువంటి వేదన అది. అందుకనే ఆయనకు మనం నైవేద్యం చేయకపోతే ఆయన ఏమవుతాడు చెప్పండి? మీకు చెప్పండి. నిత్యం ఆయనకు నైవేద్యం చేయకపోతే ఆయన ఏమవుతాడు? దుఃఖపడతాడు. చూడండి ఆ మాట బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు చూడండి, మొదటి సమూయేలు 26:19. మొదటి సమూయేలు 26:19. మొదటి సమూయేలు 26:19. మొదటి సమూయేలు 26:19. చదవండి. రాజా, నా ఎలినవాడా, నీ దాసుని మాటను వినుము. నా మీద పడవన్నని యెహోవా నిన్ను ప్రేరేపించినట్ల నైవేద్యం చేసి ఆయన ఏం చేయాలా? శాంతిపరచాలి. ఈరోజు దేవుడు మీ విషయంలో ఎందుకు శాంతిగా ఉంటున్నాడా, దుఃఖంగా ఉంటున్నాడా? మీరు ఆలోచించండి ఒకసారి. మీ విషయంలో ఆయన దుఃఖంగా ఉంటున్నాడా, ఆయన శాంతిగా ఉంటున్నాడా, ఏడుస్తున్నాడేమో చూడండి మీ గురించి ఆయన. ఎందుకంటే దేవునికి నిత్య నైవేద్యము చేయనప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది? శాంతి బదులు దుఃఖమే. అందుకని చూడండి, నైవేద్యం చేసి ఆయన ఏం చేయాలి? శాంతిపరచాలి. లేకపోతే ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. దుఃఖంతో పాటు కోపం వస్తుంది. ఆయన కోపానికి నువ్వు తట్టుకుంటావా? చెప్పు. ఆయన కోపాన్ని నువ్వు తట్టుకుంటావా? భరిస్తావా? కాబట్టి లేవలేకుండా
నీ మీద కోప్పడతాడేమో, అందుకనే జాగ్రత్త, ఆరిపోకూడదు. నీ యొక్క నైవేద్యం ఎలా ఉండాలి? నిత్యము, ఉదయము సాయంత్రము అని రాయబడి. చూడండి మొదటి రాజు గ్రంథం, చూడండి మొదటి రాజు గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. మొదటి రాజు 8:26, 36, 8:36 అనుకుంటా. చూడండి 8:36 ఏముంది? 8:36, మొదటి రాజు 8:36లో నీవు ఆకాశము, రెండో రాజులు అనుకుంటా. చూడండి రెండో రాజులు 18:36 కదా, మొదటి రాజులు 18:36 అనుకుంటా. చూడండి మొదటి రాజులు 18:36 అనుకుంటాను. చూడండి, అస్తమయ నైవేద్యము అర్పించు సమయము. ఎప్పుడు? అస్తమయ నైవేద్యము. నైవేద్యం ఎప్పుడు? అస్తమయము. అస్తమయమే కాదు, ఉదయం కూడా రాయబడింది. రెండో రాజు గ్రంథం 3:20లో రాయబడింది ఉదయము. అలాగే మొదటి రాజు గ్రంథం ఇదే 18వ అధ్యాయం 29వ వచనంలో ఏమని రాయబడింది? ఉదయకాలపు నైవేద్యము, అస్తమయ నైవేద్యము, ఉదయ నైవేద్యము, నిత్య నైవేద్యము. ఇది నువ్వు జరిగిస్తున్నావా? మొదటిగా ఎలాంటి నైవేద్య విషయం నీవేం కలిగి ఉండాలి? అల్లాడించాలి. నైవేద్యాన్ని ఏం చేయాలి? అల్లాడించు. కొంతమంది సహజంగా మాట్లాడుకున్నప్పుడు అల్లాడించావు కదా అంటారు. ఏమంటారు? అల్లాడించి ఏం మేపావు? సహజంగా అనుకున్న మాట్లాడింది, అల్లాడించి ఆకులు మేపావు అన్నట్టు. దేవుని యొక్క నైవేద్య విషయంలో కూడా మనం ఏం చేయాలి? ఆతృత, ఆసక్తి, తీవ్రత కలిగి ఉండాలి. అప్పుడే ఆయన శాంతి పరుస్తాడు, నీ విషయంలో శాంతిగా ఉంటాడు. రెండవదిగా చూడండి, ఎలాంటి నైవేద్యము? నిత్య నైవేద్యం, అనగా ఉదయము సాయంత్రము. ఉదయం అంటే ఉదయకాలం ఏమంటారు? ఉదయాస్తమయము, ఉదయము నైవేద్యము, అస్తమయ నైవేద్యం. అంటే ఉదయ సాయంత్రములు దేవునికి నైవేద్యం చేస్తున్నావా? ఆత్మ సంబంధమైన నైవేద్యము. ఇది నువ్వు పరీక్షించుకోవాల్సినటువంటి సంగతి. మూడవదిగా చూడండి, మనం చూస్తే కనుక లేవియాకాండం, అన్ని లేవియాకాండము ఉన్నాయి. లేవియాకాండము 2వ అధ్యాయం 14వ వచనం. చూడండి లేవియాకాండము 2:14. నీవు యెహోవాకు ప్రథమ ఫలమును, ఎలాంటి నైవేద్యము చెప్పండి? నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యములు చేయనప్పుడు, చాలు. సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది కాబట్టి నైవేద్యం ఎలాంటి నైవేద్యం చెప్పండి? ప్రథమ ఫలముల నైవేద్యం. కాబట్టి నైవేద్యానికి ఉన్న మూడో పేరు ప్రథమ ఫలము. అంటే మొదటిది దేవునికి నువ్వు ఇవ్వాలి. అందులో ఏమున్నాయి మీకు చెప్పాను ఆరాధన వర్తమానంలో. ఆహారం నైవేద్య పదార్థంలో ఒక పదార్థం చెప్పా. ఏ పదార్థం? అది బియ్యం. ఏ బియ్యం? అయ్యి ఊచ బియ్యం. ఊచ బియ్యం అంటే అది చివరి భాగంలో అక్కడ ఎంతో సారవంతమైన పదార్థం, బలమైన పదార్థం ఉండిద్దంట. అర్థమైందా? అందుకనే ఊచ బియ్యంలో సారం ఉంటుంది. ఏముంటుంది? సారము. అందుకని మన నైవేద్యములు ఏముండాలి చెప్పండి? సారమైన నైవేద్యం. ప్రథమ ఫలముల వస్తువు ఏంటంటే ఊచ బియ్యం. ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఆ దినాల్లో వారు ఏం చేసేవారంటే బలిపీఠం మీద వాటిని అర్పించేవారు. అలాగే ప్రథమ ఫలము వాటిలో అది ఏదైనా కానీ, బియ్యమే కావచ్చు, ఏ వస్తువైనా కావచ్చు, అది కూడా అట్లాంటిది సారవంతమైన ఫలాన్ని తీసుకుంటారు. సారవంతమైనటువంటివి తీసుకొచ్చి దేవునికి అర్పిస్తే అప్పుడు ఆ నైవేద్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆఘ్రానిస్తాడు. అందుకనే హిందువులు చూడండి, ఎప్పుడైనా గమనించారా? వాళ్ళు ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఏం తీసుకొస్తారు? అన్ని మంచిగా తీసుకొస్తారు. ఈ రోజుల్లో సరే వాళ్ళకి అట్టు ఉంచండి, మనకంటే వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. ఒకసారి ఏమైందంటే నేను ఒక మందిరానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. వెళ్తే
ఒక సహోదరి తీసుకొచ్చి ఆడ పెట్టిపోయింది. ఆరాధన తర్వాత నేను ఆ బ్రదర్ ఒక గదిలో పోయాం. పోతే అన్నీ ఎండిపోయింది. ఏం తీసుకొచ్చింది? ఎండిపోయింది తెచ్చింది, మిగిలినవి తెచ్చింది. ఎక్కువై ఉంటాయేమో, ఎక్కువయ్యి పడేయటం ఎందుకు, పడేసే కంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. ఎండిపోయింది ఎవరికి ఇష్టం లేదు? ఎమ్మెజరన్నా ఎవరికి ఇష్టం లేదు అనుకుంటారు. ఉన్నారుగా ఎవరు? మందిరంలో ఇన్మెక్స్ ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళు తింటారులే, మనం పడేసే కంటే వాళ్ళకి పెడితే పోయింది. చూడండి, అలాంటి వారైపోయారు ఈ దినాల్లో. ఎక్కడికి తీసుకొస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనేది లేదు. మిగిలితే ఎండితే వేస్ట్ అయిపోయిద్దని చెప్పేసి తీసుకొచ్చి మందిలో పెడితే ఆ దేవుడు ఏమైనా ఇష్టపడతాడా? అందుకనే ప్రథమ ఫలము శ్రేష్టమైనవి, సారమైనటువంటి నైవేద్యముగా నీవు ఈ దేవుని సన్నిధిలో కనపడాలి. నీలో సారం ఉందా? కాబట్టి నువ్వు ఎలాంటి సారము? ఉప్పు నిస్సారమైతే ఉప్పు ఏమైపోద్ది? కాబట్టి అది పనికిరాని ఉప్పు అయిపోద్ది. ఉప్పులో ఏముండాలి? సారం ఉండాలి. కాబట్టి ఏ సారం కలిగి ఉండాలి చెప్పండి? ఆత్మానుసారులు, ఆత్మ విషయంలో చెప్పండి మనసుంటారు, శరీరానుసారులు, శరీర విషయంలో మనసు. ఏ సారం కలిగి ఉండాలి? ఆత్మానుసారులు ఏ సారం కలిగి ఉంటారు? పచ్చగా ఉంటారు. ఎలా ఉంటారు? అందుకనే పచ్చని అని పేరు ఉంది అక్కడ. చూడండి, పచ్చని పచ్చని వెన్ను. అందుకనే వారు పచ్చని ఎవరు వారు చెప్పండి? పచ్చని సారం కలిగినటువంటి వారు ఎవరు? దేవుని మందిరంలో నాటబడిన వారు. ఎలాంటి వారు? మరి సారము కలిగినటువంటి వారు పచ్చని సారంగా ఉంటారు. చూడండి, 92వ కీర్తన 92వ అధ్యాయము. చూడండి, కీర్తన 92వ అధ్యాయంలో రాయబడింది. ఎవరి గురించి రాయబడింది చెప్పండి? చూడండి, 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. నీ జీవితంలో పచ్చగా ఉన్నావా? ఎండిపోయిన సారంగా ఉన్నావా? పచ్చని సారం కలిగి ఉన్నావా? నువ్వు ఎలా ఉండాలని దేవుని యొక్క మరి హెచ్చరిక అంటే నీలో సారం ఉండాలి. ఈ రోజుల్లో మరి ఎట్లా ఉందని చెప్పండి? సారం అంటే ఏం చెప్పండి? అన్ని పాటలు ఆత్మ సంబంధమైన సారం. ఆత్మానుసారం ఏముంటుంది? వాక్యం ఉంటుంది. ఆత్మానుసారం ఏముంటుంది? పాటలు ఉంటాయి. ఆత్మానుసారం ఉండేవారి జీవితంలో ఏముంటుంది? ఎప్పుడు వాళ్ళు ఆత్మ సంబంధమైన మాటలు వాళ్ళు ఉంటాయి. ఈనాడు అటువంటి ఆత్మానుసారం కలిగి జీవిస్తున్నావా? అందుకనే నీ నైవేద్యము ఎలా ఉండాలి చెప్పండి? సారము కలిగి. కాబట్టి సారంతో కూడిన జీవితం నీవు కలిగి ఉంటే అప్పుడు దేవునికి నీ నైవేద్యాలు ఏమవుతాయి? అంగీకారంగా అవుతాయి. కాబట్టి నువ్వు సారముగా ఉన్నావా? మొట్టమొదటిగా అల్లాడించే వ్యక్తిగా ఉన్నావా? నైవేద్య విషయంలో ఆసక్తి, ఆతృత, తర్వాత తీవ్రత, ఆత్మ విషయంలో తీవ్రత. రెండవది ఏ నైవేద్యం? నిత్యమైన నైవేద్యం, అనగా ఉదయ సాయంత్రములు దేవునికి నిత్యము నైవేద్యము అర్పిస్తున్నావా? అందుకని దావీదు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ఏం చేస్తున్నాడు? నేను ధ్యానించుకుంటును. కాబట్టి ఆ విధంగా మరి దేవుని సన్నిధిలో నువ్వు ఎట్టున్నావు. మూడవదిగా చూడండి, మనం చూసాం ఎలాంటి నైవేద్యము? ప్రథమ ఫలముల్లో ఏ బియ్యం? ఊచ బియ్యం, పచ్చని వెన్నులో నుంచి తీయబడిన బియ్యం. పచ్చని అనగా సారము జీవితం నీవు కలిగి ఉంటే అప్పుడు నీ నైవేద్యానికి అర్థం ఉంటుంది. చాలా ఆపమంటారా? ఇంకా చెప్పమంటారా? మీకు రాసుకోవడం అలవాటు అయిపోయింది, వింటం అలవాటు అయిపోయింది, కానీ ఆ ప్రకారం జీవించాలని అనుకుంటున్నారా లేదా? కాబట్టి నాలుగోదిగా చూడండి, నాలుగోదిగా మనం చూస్తే కనుక ఇదే సంఖ్య లేవ్యాకాండం. చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను ఇంకొక 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. చూడండి, నాలుగోదిగా లేవ్యాకాండము 23వ అధ్యాయం, లేకపోతే సంఖ్యాకాండం. ఆ తర్వాత చూద్దాము. సంఖ్యాకాండము 5వ అధ్యాయం 15వ వచనం, 18వ వచనం. సంఖ్యాకాండము 5వ అధ్యాయం 15, 18. సంఖ్యాకాండం 5వ అధ్యాయము 15, 18. చదవండి. 15వ వచనం, 18వ వచనం చదువుదాం.
ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకొని వచ్చి ఆమె విషయము తొమ్మిది యావది పిండిలో తేవలను, వాడు దాని మీద తైలం పోయకూడదు. తర్వాత ఏనగా రోష విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకార్థమైన. తర్వాత 18 వచ్చును. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుగు తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతిలో ఉంచవలను. చూసారా, ఇక్కడ నైవేద్యంకున్న పేరుని చెప్పండి, రోషం. రోషముతో కూడిన రోష విషయమైన నైవేద్యము. ఒక నిద్రపోవద్దు. నిద్రపోతున్నారంటే అర్థం ఏంటి? ఇంక నేను వాక్యం వినటం నాకు ఇష్టం లేదని అర్థం. ఇక నేను వినలేకపోతున్నాను, నాకు నిద్ర వస్తుంది అని అర్థం. దయచేసి నిద్రపోకండి. నేను పేరు చెప్పకూడదు, వారి వైపు చూడకూడదు, తప్పది. కానీ మీకు తెలుసు ఎవరు నిద్రపోతున్నారో, అది మీ అంతరాకు మీకు తెలుసు. నిద్రపోకండి. కాబట్టి 5వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది చెప్పండి. ఇక్కడ న్యాయంబడి చెప్పండి. ఏనగా అది రోష విషయమైన నైవేద్యము. 18వ వచనం చెప్పండి. రోష విషయమైన నైవేద్యము. చాలు. కాబట్టి ఇది ఎన్నో నైవేద్యము? రోషములో నైవేద్యంలో ఉన్నటువంటి 5 లక్షణం ఏంటి? 4వ లక్షణం ఏంటి? రోషము. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు? రోషం గల దేవుడు. దోషం గల దేవుడు కాదు, రోషం గల దేవుడు. అయితే ఇప్పుడు మనం కూడా ఎలాంటి వారు ఉండాలి? రోషం కలిగి ఉండాలి. ఏ విషయంలో రోషము? ఆత్మ సంబంధ విషయాల్లో. కాబట్టి సాతానును ఓడించే విషయంలో, సాతానుకు సిగ్గు కలిగించే విషయంలో, అలాగే పాపములకు దూరంగా ఉండే విషయంలో, అలాగే చెడుకి దూరంగా ఉండే విషయంలో నీవేముండాలి? రోషం కలిగి ఉండాలి. మన దేవుడు రోషం కలవాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? రోషం కలిగి ఉండాలి. నేను ఎందుకు ఆ పని చేయకూడదు? నేను ఎందుకు దేవుని సన్నిధిలో ఆరాధించకూడదు? నేను ఎందుకు ముందుగా పాటలకి రాకూడదు? నేను ఎందుకు ఆరాధన ముందుగా కూర్చోకూడదు? ఈ రోషం అనుకుంటే మన ఆరాధన ముందుగా ప్రార్థన టైంకి వచ్చి కూర్చుంటాం. వింటున్నారా? ఈ రోషం మనలో ఉంటే అయ్యో టైం అయిపోతుంది, పాటలు అయిపోతాయి, లేకపోతే వాక్యం అయిపోద్ది, ఆరాధన చేయమేమో, లేకపోతే టేబుల్ వాక్యం అయిపోయిద్దేమో. రోషము, భయము. ఏమైనా ఫోన్ చూస్తున్నావు? ఏముంది ఫోన్లో? వాక్యం. కాబట్టి గమనిస్తాం. రోషం కలిగిన దేవుడిగా రోషం గలవారిగా మనం ఉందామా? కాబట్టి ఎవరి విషయంలో మనము సాతాన్ని సిగ్గుపరిచే విషయంలో ఎలా ఉండాలి? రోషం కలిగి ఉండాలి. మనం రోషం ఉంటే ఈ పాటికి మనం ఎట్లుండేవాళ్ళము కదా? భాగ్యవిషయం అంటే రోషం ఉంటే మనం ఎట్లా ఉండేవాళ్ళము? ఎంతో ఎగిరిపోయేవాళ్ళం, ఎంతో దేవుని సన్నిధిని ఫలించేవాళ్ళం. కాబట్టి రోషం కలిగి ఉంటున్నావా? దేవుని ఆరాధించే విషయంలో, దేవుని మహింపరిచే విషయంలో, దేవుని కార్యాల్లో నువ్వు రోషం కలిగి ఉంటే దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు ఏమంటాడు? మహిమపరచబడతాడు. అలవాటుపూర్వకం వినిపోవకండి, మీకు ఉపయోగం ఏముండదు. నేను చెప్తున్నానుగా, మీకు సంవత్సరాల తరబడి వాక్యం వినిపోయినా అది అలవాటు అయిపోతుంది మీకు. ఈ వాక్యము ఎందుకు చెప్తున్నాడా, దేనికోసం చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడని మీరు మనసును అనుకుంటే మీరు ఏమవుతారు చెప్పండి? ఫలిస్తారు. ఏదో వచ్చాము, విన్నాము, పోయామంటే మీకు కూర్చున్న టైం వేస్ట్, మీ కూర్చున్న ప్లేస్ వేస్ట్. కాబట్టి నువ్వు ఆయన శాంతిపరచాలంటే నువ్వు ఎలా ఉండాలి? రోషము కలిగి ఉండాలి. కాబట్టి ఈ నైవేద్యానికి ఉన్న పేరేంటి? రోషము కలిగి ఉండాలి. కాబట్టి 5వదిగా చూద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఇప్పుడు అవన్నీ చెప్పదలుచుకొని. 5వ విషయం ఏంటంటే ఇంకా మనం చెప్పుకున్నాం. లేవియాకాండము చూడండి, 23వ అధ్యాయం 16వ వచనం. లేవియాకాండము 23వ అధ్యాయం 16వ వచనం చదువు.
యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము. తర్వాత సంఖ్యాకాండం 28:36. 26 సంఖ్యాకాండము 28:26 వచ్చాము చదవండి. చూడండి, కొత్త ఫలములు తర్వాత ప్రథమ ఫలములు అర్పించే దినమున, అనగా వారముల పండుగ దినమున. ఇక్కడ చూడండి, ఈ రెండు వాక్యములు కలిపి ఒక వాక్యం. క్రొత్త ఫలము, క్రొత్త పంట. నైవేద్యంలో ఎలా ఉండాలి చెప్పండి? క్రొత్త క్రొత్త అనే మాట. క్రొత్త ఫలము, క్రొత్త పంట అంటే నువ్వు ఎలా ఉండాలి? కొత్తగా ఉండాలి. ఎప్పుడు చూసినా నీలో క్రొత్త జనము, నూతనమైన అనుభవం కలిగి ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్నము ఈ నైవేద్యానికి ఉన్నటువంటి 5వ పేరు చెప్పండి. క్రొత్త ఫలములో నైవేద్యము, క్రొత్త పంటలో నైవేద్యము. క్రొత్త నైవేద్యము. నైవేద్యం ఏముందని చెప్పండి? క్రొత్త ధనము. పాత ధనం కాదు, క్రొత్త ధనము. అర్థమైందా? కాబట్టి మనం చేసే ఆరాధన ఎలా ఉండాలి? క్రొత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వర్షిప్. కాబట్టి కొత్త మరి నైవేద్యముగా మనకు కనిపించాలి. కాబట్టి మనం దేవునికి ఎలా ఉన్నాం? క్రొత్తగా ఉన్నామా, పాతగా ఉన్నామా? చెప్పండి, ఎలా ఉన్నాం? దేవునికి మనం ఎప్పుడు ఎలా కనపడాలి? కొత్తగా కనపడాలి. చూడండి, ఒంటి మీద బట్టలు కొత్తగా ఉంటే ఆ వ్యక్తిని ఏం చేస్తారు? చూడకుండా ఉంటారా, చూస్తూ ఉంటారా? చెప్పండి, అదన్నా చెప్పలేరా? ఒక వ్యక్తి మీద కొత్త బట్టలు కానీ, కొత్త చెప్పులు కానీ, కొత్త వాచ్ కానీ పెడితే ఆ వ్యక్తిని ఏం చేస్తారు? చూస్తారా, చూడకుండా ఉంటారా? పోయిన దాకా చూస్తూనే ఉంటారు. పోయిన దాకా ఎందుకని? కొత్త శారీ, లేకపోతే కొత్త ప్యాంటు, కొత్త చొక్కా, ఏం బాగుంది. కొత్తగా ఉన్నవాడిని అంటే చూస్తే ఇక మనల్ని దేవుడు చూడద్దా? మనల్ని దేవుడు చూడాలంటే మనం ఎలా ఉండాలి? దేవునికి కొత్తగా ఉండాలి. మనలో పాత విషయాలు కనపడకూడదు, పాత జీవితం కనపడకూడదు, పాత మాటలు కనపడకూడదు, పాత స్వభావం దేవునికి కనపడకూడదు. కొత్త జీవితం, కొత్త స్వభావం కలిగి ఉండాలి. అందుకనే ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావమును ధరించుకున్నవారే ఇందుడి. నవీన స్వభావం అంటే కొత్త జీవితము. చూడండి ఆ మాట ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. కింద ఏమని రాయబడింది? నవీన స్వభావానికి దాని కింద ఏమని రాయబడింది అమ్మా? నవీన పురుషుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు. కొత్త జీవితం. ప్రాచీన స్వభావం వదులుకొని 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఏ స్వభావము? నవీన స్వభావము. కాబట్టి నీ జీవితంలో పాత దేవుని కనపడుతుందా దేవునికి? వినండి, పాత దేవుని కనపడుతుందా దేవునికి? నేను కొత్త దేవుడు చూస్తున్నాను. నేను చూడాలంటే నీలో ఏం కనపడాలి? దేవుడు నిన్ను చూడాలంటే దివ్య ఏం కనపడాలి నీలో? నేను చూడాలంటే ఏం కనపడాలా? కొత్తగా కనపడాలి. ఆయన నిన్ను చూడలేదంటే నీలో ఏమున్నట్టు? ఏదో ఉంది, దేవునికి ఇష్టం కాని ఏదో ఉంది నీలో. మాట కావచ్చు, చూపు కావచ్చు, తలంపు కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు. అందుకని నిన్న సంఘ ప్రార్థనలకు వాక్యం చదివాం. యెహోవా చూపులు ఎవరిని కాపాడును? రాత్రి సంఘ ప్రార్థనకు వచ్చేవాడికి తెలిసింది వాక్యాన్ని, రానుడికి ఏం తెలుస్తాయా? అదేమంటే చంకన్న లైవ్ ఇస్తున్నాడుగా, లైవ్లో చూడొచ్చుని అనుకుంటున్నారా? లేదు, మీరు అక్కడ అనుకోవద్దు. ఒకసారి అనిపిస్తుంది లైవ్ నా పొరపాటు ఏమనిపిస్తుంది, కానీ లైవ్ మీకోసం కాదు వస్తుంది. లైవ్ కానీ వీడియో అప్లోడ్, యూట్యూబ్ అప్లోడ్ మీకోసం కానీ. కొంతమంది చూస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారు. ఆరాధన లేదు, వాళ్ళకి ఇక్కడ ప్రదేశం లేవు, సేవకులు లేడు. కాబట్టి ఈ వాక్యాన్ని విని వాళ్ళు బలపడతారనే ఉద్దేశంతో మరి నేను ఈ విధంగా లైవ్ ఇస్తున్నా.
అంతేగాని మిమ్మల్ని మానుకోమని కాదు. మీరు మానుకోండి నేను లైవ్ ఇస్తానని కాదు అర్థం. రాత్రి సంఘ ప్రార్థనకి ఎంతమంది వచ్చారో మీకే తెలుసు. కాబట్టి దేవునికి నీలో ఏం కనపడాలి? కొత్త జీవితం. అందుకనే చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడింది? కాగా ఎవడైనను క్రీస్తునందున్నాడగా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. కాబట్టి నేను చూడాలంటే నేను ఏం కనపడాలి? కొత్త జీవితం. నీ జీవితం అంతా కొత్తగా ఉంటేనే ఆయన నిన్ను చూడగలుగుతాడు. నీలో కొత్తదనం లేకపోతే ఆయన చూడలేడు. కాబట్టి నేను చూసేటట్టుగా చేసుకుంటున్నావా దేవుణ్ణి? నేను చూడాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి? నీలో నీ స్వభావము కొత్తగా ఉంటేనే ఆయన నిన్ను చూడగలుగుతాడు. అందుకనే నైవేద్యంలో కొత్త ఫలము, కొత్త పంట. కాబట్టి నీవు కొత్తగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. గడిచిన వారం అంతా ఎలా ఉన్నావు? నీలో పాత దేవుని ప్రవేశించిందా? పులిసిన పిండి నీలో ఏమైనా ఉందా? కాబట్టి పులిసిన పిండి కొంచెమైనను అదేమైంది? ముద్దంతా ఏమైపోద్ది? పులిసిపోద్ది. అర్థమైందా? కాబట్టి నువ్వు ఎలాంటి నైవేద్యంగా ఉండాలి? కొత్త జీవితం కలిగిన నైవేద్యంగా ఉండాలి. కాబట్టి 5 విషయాలు మనం చూసుకున్నాం. కాబట్టి ఇటువంటి నైవేద్యము మరి నీవు కలిగి ఉంటే, ఒక్కొక్క నైవేద్యానికి పేరు మనం చూసాం. ఆ పేరు తగ్గట్టుగా నీవు నడిస్తే, నీవు జీవిస్తే నువ్వెంతో ధన్యురాలవు. అంతేగాని అలవాటుపూర్వకంగా వచ్చి, అలవాటుపూర్వకంగా రాసుకొని, అలవాటుపూర్వకంగా విని పోతే నీకు ఏమీ ప్రయోజనం ఉండదు సుమా. ఇంకోసారి చెబుతున్నాను, నీకు ఎందుకు వస్తున్నావు తెలియదు, ఎందుకు పోతున్నావు తెలియదు. కాబట్టి ఒకసారి పరీక్షించుకో. ఒకసారి నిన్ను ఇక్కడ కూర్చొని ఆలోచన చేసుకో. నేను దేవుని నుండి ఎందుకు వస్తున్నాను? వచ్చినందుకు నాకేమైనా ఉపయోగం ఉందా? నేనేమైనా ఫలిస్తున్నానో లేదా అనేది నువ్వు పరీక్షించుకుంటే నీ లోపం నీకే కనపడిద్ది. నీ జీవితం నీకే కనపడదు. పరీక్షించుకోకపోతే నీకేం కనపడదు. కాబట్టి పరీక్షించుకుందాం. ఏ విషయం తప్పిపోతున్నావు? ఎక్కడ జారిపోతున్నావు? ఎక్కడ దేవునికి ఆయాసం తీసుకొస్తున్నావు? ఒకవేళ వీటన్నిటిలో నువ్వు సరిగ్గా ఉన్నావు అనుకో, ఆయన నీ విషయం ఎలా ఉంటాడు? చెప్పుకున్నాను ఇందాక, శాంతిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? శాంతిగా ఉంటాడు. ఆ ప్రకారంగా జీవిస్తే నీ విషయంలో శాంతిగా ఉంటాడు. ఒకవేళ నువ్వు ఆ ప్రకారంగా జీవించకపోతే నీ విషయంలో ఆయన శాంతి కోల్పోతాడు, సహనం కోల్పోయి ఆయన ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతాడు. కాబట్టి ఆయన కోపానికి మనం ఏం కాకూడదు? గురి కాకూడదు. ఆయన కోపానికి మనం స్థానం ఇవ్వకూడదు. పరీక్షించుకుందాం. కాబట్టి ఈ నైవేద్యములు చేతపుచ్చుకొని నైవేద్యములు. కాబట్టి ఏ నైవేద్యాలో, ఎటువంటి నైవేద్యాలుగా మనం జీవించాలో, మనం అర్పించాలో మనం చూస్తూ వచ్చాం. ఆ ప్రకారంగా మనము నడుచుకుని జీవించినట్లు దేవుడు మనకు తోడుగా ఉంటుంది కాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన ఉండండి. చురుగ్గా ఉండండి. మందంగా ఉండవాకండి. నిద్రమత్తున్నారు ఉండవాకండి. పరీక్షించుకునే విషయం ఇది. ఇప్పటి వరకు నువ్వు ఏమి విన్నావో, ఎంతవరకు అర్థం చేసుకున్నావో అది నీకు దేవుడికే తెలుసు, నాకు తెలియదు. అయితే నువ్వు ఎలా ఉండాలని ప్రభు నీతో మాట్లాడాడో దాన్ని బట్టి నువ్వు ఒకసారి పరీక్షించుకో ప్రార్థన పూర్వకంగా. అయ్యో ప్రభువా, నిజమే నాయన, ఈ విషయంలో నేను ఆసక్తిగా నాలో ఆతృత లేదు, తీవ్రత లేదు. నిజమే ప్రభువా, ఏదో వస్తున్నాను పోతున్నాను, ఆదివారం ఏదో హాజరైపోతున్నట్టుగా పోతున్నాను. అలా కాకుండా ప్రభువా, నీ కొరకు నేను ఎంత తీవ్రతగా ఉన్నాను అనేది నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ విధంగా నిత్యము ఉదయ సాయంత్రం దేవునికి ఆరాధిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? కాబట్టి పరీక్ష చేసుకో. 3వ విషయంగా మనం చూస్తే, మరి రోషం కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉంటున్నామా?
కాబట్టి ఈ విషయాలన్నింటిలో మనము పరీక్ష చేసుకుందాం. కనుక సారవంతమైన జీవితం మనం కలిగి ఉన్నామా లేదా? దేవుడు ఏం కోరుతున్నాడు? నైవేద్యం, సారమైన నైవేద్యం కోరుతున్నాడు. అలా నీలో మనకు సారం ఉంటే అప్పుడు మన నైవేద్యం దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఎంతవరకు మనలో పచ్చని సారం కలిగి ఉంటున్నాం పరీక్ష చేసుకుందాం. ఈ విధంగా ఒక నిమిషం ప్రార్థనలో ఉందాం. దయచేసి మనం పాట పాడుకుందాం. పాట పాడే క్రమంలో మనము ప్రభు అర్పణలు అర్పించుకుందాం. దయచేసి పాట పాడుకుందాం. 547 పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 547. మొదటి 2 వచనాలు, తర్వాత 4, 6 వచనాలు పాడుకుందాం. 4, 6 వచనాలు పాడుకుందాం. మొదటి 2 వచనాలు 4, 6. పారా చేయు దేవా అడవి బీరుల ఎడారులాను ఎండిపోయిన నేలను ఏడెరుగా మార్చువాడా నా హృదయము మార్చుము. అడవి బీరుల ఎడారులాను ఎండిపోయిన నేలను మార్చువా నా హృదయము మార్చుము. మా హృదయము మార్చుము. మా హృదయము మార్చుము. అందున పారా చేయు దేవా మేకనందు ఎండియున్న లోయనందు దండిగా జీవ నాదిని మెండుగా ప్రవహింపచేయు బండైనా క్రీస్తును ఎండియున్న లోయనందు దండిగా జీవానది మెండుగా ప్రవహింపచేయు బండైనా క్రీస్తును బండైనా
నందు శక్తిహీనుడా శాంతి లేక అలసి సొలసిన యుక్తిని ముక్తిదాత ఈశోను దీహను మధుర పారా చేయుము శక్తిహీనుడా శాంతి లేక అలసి సొలసి యుక్తిని ముక్తిదాత ఈశోను దీహను మధుర పారా చేయుము మధుర పారా చేయుము మధుర పారా చేయుము చేతులేని మేఘనందు మధుర పారా చేయు దేవా చేతులేని మేఘనందు కూర్చోండి మరణమునకు పాత్రుడానై నిష్పదితముగా నుంటిని మరమ జీవ వృక్ష ఫలములు ఫలింపచేయు నెలనెలను మరణమునకు పాత్రుడానై నిష్పదితముగా నుంటిని పరమ జీవ వృక్ష ఫలములు ఫలింపచేయు నెలనెలను ఫలింపచేయు నెలనెలను ఫలింపచేయు నెలనెలను చెట్లు లేని మేఘనందు మధుర పారా చేయు దేవా వచ్చేసి కొన్ని ప్రకటన గమనించండి. మరి ఈరోజు ఆదివారం సాయంత్రము ఒకవేళ మీ గృహాల్లో సువార్త కూడిక కలిగి ఉండాలని ఆశ ఉంటే, అంటే మీ గృహమును ఆధారం చేసుకొని దేవుని సువార్త ప్రకటించాలని ప్రేరేపణ ఆశ మీకుంటే ఎప్పుడే చెప్తే మేము మీ గృహాల్లో వచ్చి సువార్త కూడిక ఏర్పాటు చేస్తాం. ఎవరైనా ఉన్నారా? మా గృహాలను పెట్టిందన్నా అనేవారు ఉంటే చేసి చూపించండి, మరి వచ్చి పెడతాం. తర్వాత మంగళవారము మరి ఉదయకాలము 10 గంటలకు మనకు ప్రార్థన కూడిక, ఉదయము 10 గంటలకు ప్రార్థన కూడిక కలిగి ఉంటాం. తర్వాత సాయంత్రము యథావిధిగా బెత్లెహేములో మరి సిస్టర్స్ మీటింగ్. అట్లా గురువారం సాయంత్రం 7:30కు మరి షిలోహులో సిస్టర్స్ మీటింగ్ కలిగి ఉంటాం. తర్వాత మరి శనివారము సాయంత్రము మరి యథావిధిగా మరి ప్రార్థన కూడిక కలిగి ఉంటాం. కాబట్టి తిరిగి ప్రభుత్వమైతే ఆదివారము మనం తిరిగి కలుసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే, మరి ఫిరంగిపురం మరి ప్రభుదాస్ బ్రదరు ఆయన వచ్చారు. ఒకసారి మనకి 2-3 సార్లు వాక్య పరిచయం చేశాడు. ఇక్కడ బిఎస్ఎన్ఎల్లో ఆఫీసులో పనిచేస్తాడు ప్రభుదాస్, తెలుసుకండి, నిన్ను అడిగాడు. కాబట్టి మరి వాళ్ళ కుమారుడు వివాహము 26వ తారీఖు ఉంది. మరి 26వ తారీఖు సోదరుడు మైకేల్ మనీషా, మరి సోదరుడు మైకేల్ ప్రభుదాస్ గారి కుమారుడు ప్రథమ పుత్రుడు మైకేల్, అలాగే కనిష్క మరి పుత్రిక మరి మనీషా. కాబట్టి వారి వివాహము 26వ తారీఖు మరి ఫిరంగిపురం మరి గ్రామంలోనే జరిగింది. బీలా ప్రార్థనా మందిరం, ఫిరంగిపురం రైల్వే గేట్ దగ్గర మరి బీలా ప్రార్థనా మందిరంలో వారి వివాహము జరుగుతుంది. సౌడు ఇర్మియా గారు ఆ వివాహాన్ని వారు జరిపిస్తారు. కనుక మరి సౌడు ఇమాన్యుల్ గారు జయరాజ్ విజయవాడ బేర్షెబా నుంచి సౌడు ఇమాన్యుల్ రాజ్ కుమార్ గారు, అలాగే సౌడు ఇర్మియా గారు, ఇర్మియాను కూడా మరి 2-3 వివాహాలు చేశాడు మన ప్రాంతంలో.
మరి వారి మందిరంలో మైకేల్ మనీషా వారి వివాహం జరుగుతుంది 26వ తారీఖు. మరి సంఘాన్ని కూడా చెప్పమని చెప్పారు కనుక ప్రార్థన చేయండి. మరి మీ ప్రార్థన జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మరి వారి వివాహం కొరకు మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఎవరు లేరా ఈరోజు సాయంత్రం? నేను ఎందుకంటే ఈలోపు ఇవన్నీ చెప్తే ఈలోపు ఏమైనా ఆలోచించుకొని చెప్తారు అని చెప్పేసి నేను అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నా. మరి ఇంకెవరు లేరా చెప్పండి. ఈరోజు సాయంత్రం మీ గృహాలను సువార్త కూడి పెట్టించుకునే ఎవరన్నా లేరా? సరే, అట్లయితే యథావిధిగానే మందిరంలో జరిగింది. కనీసం మందిరంలో జరిగే సువార్త కూడికని రండి. అటు మీ ఇంట్లో పెట్టుకోవడానికి మీరు ఇష్టపడకపోయినప్పుడు మందిరంలో జరిగే దానికి కూడా వస్తే మీరు సాక్షులు. దానికి మీరే దాని సాక్షులు. సాక్షార్థంగా మనం సువార్త ప్రకటించాలి. మీరు చెప్పకపోయినా మీరు ఉంటే కూడికలో ఉంటే మీరు కూడా ఒక పాలుభాగస్తులు అవుతారు. సువార్తలో ఒక పాలుభాగస్తులుగా ఉంటారు. కాబట్టి ఇదేదో నా కోసం పెట్టుకున్నట్టు నేను మిమ్మల్ని బతిలాడుతున్నట్టు ఉండకూడదు. పరిచర్య అంటే మీ ఆత్మీయ ఆశీర్వాదం కోసం అనేక రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. కాబట్టి ఎవరు కోరుకునే లేరు కనుక మరి సాయంత్రం సువార్త కూడికి రండి. 7 గంటలకు సువార్త కూడికి రండి. కనుక ఇందులో బతిలాడే విషయాలు మన పేరు పెట్టిపించి రమ్మనే విషయాలు ఏముండవు. కాబట్టి మీ దేవుని దగ్గర మీ బహుమానం కావాలంటే, మీరు బహుమానం పొందుకోవాలనుకుంటే మీరు వస్తారు. కాబట్టి అది మీకే వదిలేస్తున్నాను. కనుక ప్రార్థన చేయండి. ఈ వారి కార్యక్రమాలు తిరిగి మార్చి 3వ తారీఖు బెత్లెహేములో వార్షికోత్సవ కూడికుంది. ఆ విషయం కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. మరి ప్రభు ఇంతవరకు ఆరోగ్యంలో మీరెంతో ప్రభు తోడుగా ఉంటూ వచ్చినారు. దేవా మీకు స్తోత్రాలు. అయితే మా ప్రభు మరి ఉదయకాలం నుండి ఇప్పటి వరకు జరిగిస్తూ వచ్చిన నీ కార్యమంతటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభు కూర్చున్న మాలో ఏం లేదు, చెబుతున్న నాలో ఏం లేదు. కేవలము నీ ఉచితమైన శక్తి చేత కృప చేతను మేము గడుపుతున్నాం. కాబట్టి మీకు స్తోత్రాలు. కనుక ఈ వారి కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. మరి మంగళవారము మరి ప్రభు మరి సంఘ ప్రార్థన, మరి బుధవారము మరి ప్రభు ఫిరంగపురంలో మైకేల్ మనీషా వారి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మా తండ్రి అట్లాగే గురువారం మరి మంగళవారం సాయంత్రం బెత్లెహేములో సిస్టర్స్ మీటింగు, మరి శుక్రవారం సాయంత్రం బెత్లెహేములో ఆన్లైన్ ప్రేయరు. మరి ప్రభా 9 గంటల నుండి ప్రభా మరి ప్రారంభం కనుక మరి శుక్రవారం కూడా సంపూర్ణ రాత్రి కూడిక బెత్లెహేములో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభా మరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే ఆదివారము ఆరాధన పరిచర్య, శనివారం శిరోహలో సంఘ ప్రార్థన. వీటన్నిటి కొరకాయ నీ బిడ్డలైన వారిని సిద్ధపరిచి ప్రేరేపించి ప్రభా పురికొలిపి వెన్ను తట్టి ముందుకు నడిపించండి. ప్రభా జ్ఞాపకం చేసుకోండి. నాయన దయ చూపించండి, కృప చూపించండి. ప్రభా బిడ్డలు వారు తీసుకొచ్చిన అర్పణను బట్టి స్తోత్రాలు. ఈ అర్పణను కానుకలు ప్రభు రానున్న దినాల్లో పరిచర్య సేవ నిమిత్తమై మహిమార్థంగా వాడబడినట్లు సహాయం చేయండి. వారి కష్టము వారి ప్రయాసం దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ఎవరింట్లో వారు వెళ్తున్నారు ప్రభా మార్గంలో సహాయం చేయండి. వారికి ప్రభా రాత్రి అగ్నిస్తంభముగా పగలు మేఘస్తంభముగా ఉండి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్పుకుంటూ ఎవరు కూడా ఎక్కడ నిరసించిపోకుండా ప్రభా వారి గమ్యాన్ని మరి చేర్చమని ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్పుకోవచ్చు. సమయం దీవించండి, ఆశీర్వదించమని వెళుతుండగా మరి సాయంత్రం సువార్త కూడికకు నీ బిడ్డలను నడిపించి సిద్ధపరిచి తీసుకుంటామని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చెరొచ్చిన మనందరికీ ఆయన కృప తోడ ఉండి నడిపించునుగాక, ఆమేన్. బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి, బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి, విలువైన
నిరాక్షణను విలువైనా నిరాక్షణను ధరింపాచేయు హల్లెలూయా ధరింపాచేయు హల్లెలూయా ఆకాశమహాకాశంబులో పక్షానీయాచర్య కరుడా ఆకాశమహాకాశంబులు పక్షానీయాచర్య కరుడా. అందరికీ ప్రైజ్ రా. సాయంత్రము 7 గంటలకు మరి సువార్త కొరికి పాల్గొందాం.